ఇంకొకసారి నా పని వస్తుంది. కంగ్రాచులేషన్స్ రాము గారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు మారిన భర్త అనే షార్ట్ ఫిల్మ్ ని మనం ఇవాళ రిలీజ్ చేయడం జరుగుతుంది. సార్ చేతిలో రిలీజ్ చేశాము. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నన్ను కూడా ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇది మంచి మెసేజ్. నేను కొన్ని క్లిప్స్ చూశానండి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు సమాజానికి ఇలాంటి మెసేజ్ చాలా అవసరం. ఎందుకంటే అది చూడండి, నేను మీకు చెప్పడం కంటే ఆ కంటెంట్ ని చూశారంటే ఓకే ఇది మన నిజ జీవితం జరుగుతుంది, ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ తీసినందుకు సార్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. రాము గారు, మీ షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మారిన భర్త షార్ట్ ఫిలిం మురళీకృష్ణ గారి చేత ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఆయన చేతుల మీద రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఆయన చేతుల మీదుగా జరగాలని మేమందరం ఆశిస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అమ్మవారు గంగానమ్మ తల్లి తన ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి రిలీజ్ చేయడానికి దేవత మాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. అలాగే పెద్దయిన బాబు గారు నేనున్నాను రా అని అనేసి నన్ను తీసుకొచ్చి నాకు ఒక షెల్టర్ ఉండడానికి, షూటింగ్ చేసుకోవడానికి మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్న బాబాయ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఈ షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి చెప్పాల్సి వస్తే కనుక మంచి మెసేజ్ ఓరియంటెడ్, ముఖ్యంగా వాహనాల గురించి ప్లస్ వ్యసనాల గురించి మంచి మెసేజ్ ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూర్చుని చూడదగ్గ చిత్రం. ప్రేక్షక దేవుళ్ళు మీరు ఎప్పుడు మమ్మల్ని ఆదరిస్తారని, అదేవిధంగా మీ ఆదరణ మేము ఎప్పుడు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూర్చొని కలిసికట్టుగా కూర్చొని అందరూ చూసే విధమైన ఫిలిమ్స్ నేను చేస్తానని మాటిస్తాను. దాని పేరు వచ్చేసి మనం మారిన భర్త. ఏ యూట్యూబ్ ఛానల్ నేను కూడా చెప్పండి సార్. అలాగే యూట్యూబ్ ఛానల్ వచ్చేసి Wonder8 on Ram. ఓకే సార్, మీరేమైనా మాట్లాడతారా? ఇప్పుడు ఈ రాము గారు మన రాము గారు ఈ మధ్యకాలంలో నాకు పరిచయం. కానీ ఏంటంటే సమాజానికి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులను బట్టి సమాజంలో జరుగుతున్న అన్యాయాలని వేలెత్తి చూపెడుతూ యూట్యూబ్ ద్వారా మనకు తెలియపరచడం అనేది చాలా ఆనందదాయక విషయం. అలాగే ఈ టీంకి మా తమ్ముడు కాటగడ బాబు మరియు వాళ్ళ మిత్ర బృందం ఈ కొనలకొండ ఏరియాలో ఈ డైరెక్టర్ రాము అయిన ఆయనకి సపోర్ట్ ఇస్తూ ఈ యొక్క టీము సభ్యులందరికీ కూడా ప్రోత్సహిస్తూ ఇంకా భవిష్యత్తులో మరిన్ని సమాజానికి సూచనలు ఇచ్చేటటువంటి కథా అంశాలతో తీస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్కే ఫిలిమ్స్ ఆర్కే ఫిలిమ్స్ వారికి, ముఖ్యంగా డైరెక్టర్ రాము గారికి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీరేమన్నా మాట్లాడతారా? ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది? కాటగడ్డ బాబు అనే నేను, మాది కొనలకొండ. ఈ సినిమా ఫీల్డ్లో రావడం మా అన్నయ్య మురళీకృష్ణ గారు, మా అన్నయ్య తెల్లారగడ్డ నన్ను పాలకొల్లు పంపించి నీ షూటింగ్ అవకాశం వచ్చింది సినిమాలోకి వెళ్ళు అని చెప్పి 2 సంవత్సరాల నాడు ఈ టీవీలో పడతాము, ఈ రాముగారి పరిస్థితి అన్నీ కూడా మా అన్నయ్య ముందు
అసలు ఫిలిం ముఖం మీద కెమెరా పడతాం మా మురళి అన్నయ్య నన్ను తీసుకెళ్ళి రైలు బండి ఎక్కిస్తే వెళ్ళాలగట్ట పాలకొల్లో షూటింగ్ చూపించాడు. అక్కడి నుంచి కొద్దిగా పైకి వస్తున్నాము. ఈ సహాయం ఇది టీవీలో ఇంతమంది కొన్ని కోట్ల మందిలో కనపడతాం కూడా మా మురళి అన్నయ్య ప్రోత్సాహమే అది. ఇట్లాగా మా మురళి ప్రోత్సాహం ఉంటే ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా మా అన్నయ్యని పట్టుకొని మా అన్నయ్య ఉన్నంత వరకు నా ప్రోత్సాహం చేస్తాడు. నాకు ఆయన నమ్ముతుండి నేను ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు నాకు ఉన్నాయి. డైరెక్టర్ రాము గారికి మంచి మెసేజ్ షార్ట్ ఫిల్మ్ అనేది అలా ఇలాంటి ఎన్నో తీసి మంచి మెసేజ్లు ఇవ్వాలని చెప్పి డైరెక్టర్ గారికి కోరుకుంటున్నాం. నన్ను షూటింగ్ పంపించి మళ్ళీ సినిమాలోకి పెట్టి మళ్ళీ వాళ్ళ నా షార్ట్ ఫిల్మ్ ఓపెన్ చేస్తాం కూడా అది నాకు చాలా గర్వం ఉంది. మా అన్నయ్య మళ్ళీ నా షార్ట్ ఫిల్మ్ మళ్ళీ మా అన్నయ్య ఓపెన్ చేశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది.